వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా. నల్గొండ జిల్లా హాలియాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 నష్టపరిహారం చెల్లించాలని, ఈ యాసంగి సీజన్ నుండే ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా హాలియా పట్టణం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉమ్మడి నల్గొండ శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి, నాగార్జునసాగర్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నోముల భగత్, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి రైతు నిరసన దీక్ష కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ట్రైకార్ మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వెంటనే, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వెంటనే, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వెంటనే, ఐకేపీ సెంటర్ లో రైతులకు క్వింటాలకు 500 బోనస్ వెంటనే, ఐకేపీ సెంటర్ లో రైతులకు క్వింటాకు 500 బోనస్ వెంటనే. తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వెంటనే, నష్టపోయిన రైతులకు ఎకరాకు 25,000 వెంటనే, రైతు బంధు 15,000 వెంటనే, రైతు బంధు 15,000 వెంటనే, రైతు బంధు 15,000 వెంటనే, 500 రూపాయల బోనస్ వెంటనే, నష్టపోయిన రైతాంగానికి 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే, నష్టపోయిన రైతాంగానికి 25,000 రూపాయల ఎక్స్గ్రేషియా వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆత్మహత్య చేసుకున్న రైతుకు 25 లక్షల రూపాయలు వెంటనే, ఆత్మహత్య చేసుకున్న రైతుకు 25 లక్షల రూపాయలు వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే, ఇంటాకు 500 రూపాయల బోనస్ వెంటనే, ఇంటాకు 500 రూపాయల బోనస్ వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రైతుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి, తెలంగాణ రైతుల పట్ల ప్రభుత్వం మండి వైఖరి. తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, తెలంగాణ రైతులకు 2 లక్షల రుణమాఫీ వెంటనే, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే, ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు 20 లక్షల ఎక్స్గ్రేషియా వెంటనే. దాదాపు 420 హామీలు, 6 గ్యారంటీలు అంటారు కానీ దాదాపు 420 హామీలు రకరకాలుగా ఎప్పుడు పడితే అప్పుడు రైతుల మధ్యలోకి వెళ్ళి అబద్ధపు హామీలు ఇచ్చి ఈరోజు ప్రభుత్వం రాగానే మన కంటికి కనపడుతున్నట్టుగా ఈరోజు ఎడవ కాలువ నుంచి నీళ్లు పోతున్నాయి. మొట్టమొదటి నియోజకవర్గమైనటువంటి మన నాగార్జునసాగర్ నియోజకవర్గానికి అసలు రైతులకు పంట పొలాలకు నీళ్లు లేకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మంత్రి ఉన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే నల్గొండ పార్లమెంట్ ఏరియానికి మంత్రిగా కూడా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన చూస్తున్నారు ఇప్పుడు ఇక్కడ అంతా కూడా బత్తాయి తోటలు ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడి నుంచి పాలేరు దాకా ఖమ్మం జిల్లా దాకా నీళ్లు తీసుకుపోతారంట, కానీ ఇక్కడ మాత్రం రైతులకు నీళ్లు ఇవ్వము. వాళ్ళు ఏం చేసుకున్నా గానీ వాళ్ళకు కడుపులో కనీసం తాగడానికి నీళ్లు లేకపోయినా గానీ చెరువులు నింపే పరిస్థితి లేకుండా సీదా ఖమ్మం దాకా తీసుకెళ్తున్నారు ఈ నీళ్ళని. ఇందా మొన్న ఒక రైతును చూసినాం, ఆయన ఆవేదనను చూసినాం. నిజంగా రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈరోజు వాళ్ళు ఆవేదన పడుతున్న ప్రతి ఒక్క అంశాన్ని ఖచ్చితంగా జనాలకు గుర్తు